నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వీడియో అయితే లేట్ చేయను. ఈరోజు వచ్చేపాటికి శుక్రవారం 5వ తారీఖు 6వ నెల జూన్ 2026వ సంవత్సరం. ఈరోజు వచ్చేప్పటికి పప్పు శనగలు ముందుగా తెలుసుకుందాం. పప్పు శనగలు వచ్చేసి ప్రతి ఇయర్ ఏం నడిచింది అనేది ముఖ్యంగా తెలుసుకుందాం. ఇక్కడికి వచ్చేపాటికి క్వాలిటీలు బట్టి రేట్స్ అయితే పోతున్నాయి. అవి ధరల గురించి కూడా మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక పప్పు శనగలు అయితే కింద ఈరోజు రాయచూరు మార్కెట్లో 60,50 రూపాయలు అయితే నడిచింది. కొన్ని 5,800 నుంచి 5,850, 900 ఇట్లా నడిచిందనమాట. ఏసీలలో కూడా మెయిన్ రేట్ ఇదే. అలాగే కందుల గురించి తెలుసుకుందాం. కందులు వచ్చేసి ఈరోజు 7,600, 7,400, 7,450, 7,500కు స్థిరంగా పడిందనమాట. అలాగే 7,200 నుంచి కూడా స్టాక్స్ ఉన్నాయి. అలాగే బ్యాళ్ళు చూసుకున్నట్లయితే 3,800. అలాగే అలసందలు చూసుకోవచ్చు ఈరోజు 6,250 రూపాయలు. కొన్ని రకాలు 5,800, కొన్ని రకాలు 4,600 అనమాట. అలాగే మొక్కజొన్నలు చూసుకున్నట్లయితే మెయిజ్ చూసుకోవచ్చు. మొక్కజొన్నలు వచ్చేసి 2,022 రూపాయలు అనమాట. అలాగే పప్పు శనగలు మన కర్నూలు వ్యవసాయ మార్కెట్లో చూసుకుందాం. కర్నూలు వ్యవసాయ మార్కెట్లోకి వచ్చేపాటికి పప్పు శనగలు వచ్చేపాటికి కొంచెం చేంజెస్ అయితే అయినాయి అనమాట. పప్పు శనగలు 5,900 టాప్లు అనిపించుకున్నాయి, 6,000 కూడా పోలేవన్నమాట. అలాగే మిర్చి తేజ రకాలు చూసుకున్నట్లయితే 14 నుంచి 16,000 ఇట్లా నడిచినాయి అనమాట. కొన్ని రకాలు 18,000 నడవడం జరిగింది. అలాగే మొక్కజొన్నలు చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేపాటికి 1,900, 1,950 రూపాయలు, 2,000 అట్లా నడిచినాయి అనమాట. అలాగే బళ్ళారి వ్యవసాయ మార్కెట్ల గురించి కూడా మాట్లాడుకుందాము. అంతలోపట్న ఇక్కడ వచ్చేపాటికి ఏసీ దగ్గర పత్తి ధరలు చూసుకుందాం. పత్తి వచ్చేసి 9,200, 9,500 నడిచింది. కొన్ని చోట్ల 9,800 కూడా కొనుగోలు చేశారు. రాయచూరు మార్కెట్లో 10,000 కూడా నడిచింది. మంచి క్వాలిటీ పత్తి అయి ఉండాలన్నమాట. అలాగే బళ్ళారిలో పత్తి ధరలు చూసుకున్నట్లయితే 9 నుంచి 10,000 లోపల నడిచినాయి. కొన్ని 8 నుంచి 8,500, 9,000 ఇట్లా నడిచినాయి అనమాట. అలాగే బళ్ళారిలో వచ్చేసి కందులు వచ్చేసి ఈరోజు 6,700 నుంచి 7,500 వరకు నడిచింది. అలాగే కొన్ని రకాలు చూసుకోవచ్చు. మంచి క్వాలిటీలు ఉంటే కినా 7,500, 7,600 నడిచినాయి కందులు అయితే కినా. పప్పు శనగలు చూసుకోవచ్చు 6,000 టాప్లు అండి. ఏసీల దగ్గర వచ్చేసి అనమాట. ఇక మనకు మామూలుగా నాన్ ఏసీ అయితే కినా 5,800 అట్లా అడుగుతున్నారు. మంచి మాల్ ఉంటేనే 5,850, 5,900 నడుస్తుంది అనమాట. అలాగే హయ్యర్ దెన్ మాట్లాడుకుందాం. అందులోపున మొక్కజొన్నలు వచ్చేసి 1,850 రూపాయల నుంచి 1,950 రూపాయలు బళ్ళారి అయితే నడిచింది. చెనక్కాయలు చూసుకున్నట్లయితే 7,500, అలాగే 7,800 అయితే రాయచూరు మార్కెట్లో నడిచింది. 7,500 అయితే బళ్ళారి వ్యవసాయ మార్కెట్లో నడిచింది. కర్నూలుకి వచ్చేసి తక్కువ వచ్చినాయి. 7,300 నుంచి 7,400 వరకు నడిచింది అనమాట. వామ్ వచ్చేసి పొట్టు వచ్చేసి 12,000. అలాగే మంచి వామ్ అయితే 18,000 నుంచి 24,000 వరకు అయితే కొనుగోలు అయిందనమాట. ఇక చూసుకోవచ్చు హయ్యర్ దెన్ మనకు గుజరాత్ వచ్చేసి ఈరోజు 5,600 నుంచి 5,800 వరకే కొనుగోలు స్టార్ట్ చేశారు. మధ్యప్రదేశ్ అంతా కొంచెం బ్లాక్లో నడుస్తుంది, అంటే తక్కువ నడుస్తుంది. 5,600 నుంచి 5,900 వరకు నడిచింది. కొన్ని క్వాలిటీలు 5,600 వేశారు. అలాగే ముంబై వచ్చేసి కొంచెం జంపు, అంటే ఒక 50 రూపాయలు, 6,100 టాప్ అయింది. అంటే అన్ని ఏరియాలలో 6,050 అంటే మనకు కొంచెం గ్రేడింగ్ సరుకున్నట్లుందనమాట. ఇది సేమ్ రేట్సే, అంటే ఒక 50 రూపాయలు ముందని చేశారు, అంతకుమించి ఏం లేదు. 6,000 లోపలనే నడుస్తుంది మార్కెట్. మనకు గుంటకల్లు తాడిపత్రి శనగలు చూసుకున్నట్లయితే 5,800 ఎట్లా 5,800, 5,750 రూపాయలు కూడా కొనుగోలు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. ఇక తెలంగాణ నిజామాబాద్ చూసుకున్నట్లయితే 5,600 నుంచి 5,700 వరకు నడిచింది. కొన్ని ఏరియాల్లో ఒక 100 అటు ఇటు నడుస్తుంది అనమాట. ఇక గుజరాత్ కూడా మనకు పెద్దగా కనిపించలేదు. 5,800 మించి ఎక్కడ రాలేదనమాట. రేట్స్ అయితే కాస్త తగ్గినట్లున్నాయి పప్పు శనగలు. కందులు చూసుకోవచ్చు. మన హయ్యర్ దెన్ వచ్చేసి 7,800, 8,000 వరకు ఉండాల్సిందే. 7,800 వరకు ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేసినారు. బళ్ళారిలో కూడా మనకు ఏసీల దగ్గర కందులు అయితే 6,800 నుంచి స్టార్ట్ చేసి 7,400 వరకు అయితే టాపులు పెట్టుకున్నారు. అంతేగాని పెద్దగా అయితే లేదు. స్టాకిస్టులు కొంటున్నారు. బయర్స్ అయితే కొంచెం వెనుక ముందు చూస్తున్నారు అనమాట. మనం ఎట్లా పాసిబుల్ చేయాలా, మనం ఇప్పుడు సరుకు తగ్గుతుంది కదా, మనం ముందుకు ఎలా చేస్తాం అంటే చాలామంది విత్తనానికి ఏమన్నా మనకు మార్కెట్కి ఏమన్నా కొనుక్కుంటే ఇవి ఏపీలో మనం సరఫరా ఉంది కదా, వాటికి ఏమన్నా మనకు పాసిబిలిటీ అవుతుందని స్టాకిస్టులు అయితే కొంటున్నారు. ఏమన్నా మనకు పాసిబుల్ ఉంటే వదిలేసుకోవచ్చు. తెల్ల కందులు చూసుకున్నట్లయితే ఈరోజు 6,400 నడిచింది. అలాగే తెల్ల శనగలు చూసుకున్నట్లయితే 5,500, 5,600 అయితే నడిచిందనమాట. ఇంకా మేబీ ముందుకు చూడాలి. ఇప్పుడైతే స్టడీగానే నడుస్తుంది. 100-200 తక్కువైనా 5,800 మామూలుగా మ్యాక్సిమం ప్రైస్, అంటే ఎంఎస్పి ధరల కంటే
వెనక ముందు అయితే నడుస్తుంది. ప్రజెంట్ ఇంకా ముందుకు ఎంత పోతా అనేది ముందుగా చూసుకుందామండి. ఇదండి వీడియో కింద మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.